వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి స్వాగతం, సుస్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి. ఈ ఛానల్ యొక్క వీడియోస్ తప్పకుండా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కు మరియు పేరెంట్స్కు షేర్ చేయండి. మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మీ ఫోన్ నెంబర్ కనుక నాకు పంపించినట్లయితే ఆ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ లింక్ మీకు షేర్ చేస్తాను. ఆ లింక్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్లో జాయిన్ అయిన పిల్లలకి, పేరెంట్స్కి 2025కు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్, అన్ని రకాల కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు సరైన గైడెన్స్, సలహాలు, సూచనలు ఇస్తూ ఒక టాప్ ఇంజనీరింగ్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించేంత వరకు కేఆర్ గైడెన్స్ మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందిస్తూ మీకు సంపూర్ణ సహకారం అందజేస్తుంది. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే జేఈఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి మనకు ఆల్మోస్ట్ గడువు ముగియబోతుంది. మనకు ఈ నెల 22 అంటే శుక్రవారం వరకు, ఫ్రైడే వరకు మాత్రమే మీకు అప్లై చేయడానికి సమయం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయని ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. మీరు చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా రేపు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ అప్లికేషన్ ప్రక్రియ కంప్లీట్గా ముగించండి. ఎందుకంటే ఎల్లుండి చివరి తేదీ ఉంది కాబట్టి దాదాపు రేపు నైట్ నుంచి కూడా కొంత సర్వర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మరి చివరి వరకు వెయిట్ చేస్తే ఒకవేళ సర్వర్ ఇష్యూస్ కనుక వస్తే మీకు డిసప్పాయింట్ అవుతారు. తప్పకుండా రేపు మీ యొక్క అప్లికేషన్ చేసే ప్రాసెస్ను ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ పూర్తి చేసుకోవాల్సిందే కోరడం జరుగుతుంది. మరి జేఈఈ మెయిన్స్ యొక్క అప్లికేషన్స్ ప్రక్రియ కూడా శరవేగంతో ముందుకు పోతున్నాయి. మనకు గత వీక్ మనకు దాదాపు 5,50,000 వరకు అప్లికేషన్స్ ఉండేది. ఒక 1 వీక్లోనే రికార్డు స్థాయిలో నిన్న రాత్రి వరకు మనకు ఓవరాల్గా 11 లక్షలకు పైగా జేఈఈ అప్లికేషన్స్ వచ్చాయి. మరి రానున్న 2 రోజుల్లో మరొక 1,50,000 వరకు జేఈఈ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. 2023లో మనకు జేఈఈకి సంబంధించి సెషన్ 1లో 2024 జేఈఈకి సంబంధించి సెషన్ 1లో మనకు 12,30,000 మంది అప్లై చేశారు. మరి ఈసారి సెషన్ 1లో దాన్ని మించి అప్లై చేసే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు దాదాపు 60,000 నుంచి 70,000 పైచీలకు జేఈఈకి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ 3-4 డేస్గా ఇంకా సంఖ్య 80,000 నుంచి 90,000 వరకు కూడా పెరుగుతూ ఉంది. మరి ఇప్పటికీ ఇంకా ఎవరైనా ఓబీసీ సర్టిఫికేట్ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ రాని అభ్యర్థులు ఎవరున్నా మీరు తప్పకుండా, ఒకవేళ మీరు సర్టిఫికేట్కి అప్లై చేసి ఉంటారు, ఆ అప్లై చేసిన సర్టిఫికేట్ నెంబర్తో మీరు అప్లై చేయండి. అదే డేట్ వేసి దానికి సంబంధించిన ఇష్యూ అథారిటీ ఇవ్వండి. మరి ఇప్పటికీ అప్లై చేయని వారు ఉన్నా మీరు ఇప్పుడు జనరల్ కేటగిరీలో అప్లై చేసిన మీకు ఎడిట్ ఆప్షన్లో ఓబీసీ కేటగిరీ మార్చుకోవచ్చు. తర్వాత మీ యొక్క అడ్మిషన్ వరకు సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉంటుంది. మనకు లక్ ఏంటంటే ఈ నెల 26, 27 2 తేదీల్లో జేఈఈకి సంబంధించి కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఈ కరెక్షన్ విండోలో మీరు ఇప్పుడు కేటగిరీ ఏది పెట్టుకున్నా మీకు కేటగిరీ అనుకూలంగా మీరు మార్చుకోవచ్చు. అంటే దానికి తప్పకుండా మాకు ఈ కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ కానీ లేదా ఓబీసీ నాన్ క్రిమినల్ వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసుకోండి. మరి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు సర్టిఫికేటు లేకపోయినా మీరు ఒకవేళ ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఇవి అందుబాటులో లేకపోతే జనరల్ పెట్టుకొని తర్వాత మీరు ఓబీసీ ఎన్సీఎల్కి కేటగిరీ ఎడిట్లో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా గమనించాల్సిన విషయం. కాబట్టి విద్యార్థులు ఎవరు, పేరెంట్స్ ఎవరు చివరి దాకా వెయిట్ చేయకుండా రేపు తప్పనిసరిగా రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్ అప్లై. ఇప్పటికే కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న 95% అబోవ్ విద్యార్థులు నిన్నటి వరకు అప్లై చేసినట్టు సమాచారం ఉంది. మరి ఇంకా అక్కడక్కడ కొంతమంది అప్లై చేయలేదు. వాళ్ళందరూ కూడా మీరు రేపు అప్లై చేయాల్సిందే కోరడం జరుగుతుంది. జేఈఈ మెయిన్ సెషన్ 1లోనే మీరందరూ 99 అబోవ్ పర్సెంటేజ్ సాధించి మీ యొక్క కళలు సాకారం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెషన్ 2 వరకు వెయిట్ చేయొద్దండి. సెషన్ 2 అనేది లేదనుకొని మీరు ఓన్లీ సెషన్ 1 మాత్రమే ఉందనుకొని మీరు గట్టిగా ప్రయత్నం చేయండి.
తప్పకుండా విజయం సాధిస్తారు. విజయం సాధించాలి. మీరు సాధించబోయే విజయం మీకు ఒక మంచి లైఫ్ని ఇవ్వబోతుంది. కాబట్టి పిల్లలందరూ తప్పకుండా జేఈఈ మెయిన్స్ సెషన్ 1లోనే అబవ్ 99% సాధించాలి. 200+ మార్క్స్ సాధించాలని మనస్ఫూర్తిగా విద్యార్థులను దీవిస్తూ కోరుతూ మీ యొక్క జేఈఈ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారికి అభినందనలు, ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఇంకా పూర్తి చేసుకుని వారు ఎవరు ఉంటే తప్పనిసరిగా 22 లోపు అంటే ఎల్లుండి లోగా ప్రతి ఒక్కరూ పూర్తి చేయండి. మరి అవకాశం ఉన్న వాళ్ళందరూ రేపు అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.